వెళ్ళు. మేము అడగకుండానే ఫ్యాన్ వేసారు ఎందుకు వదిన గారు? మీ పొడవైన శిరోజాల గురించి ఆలోచించి శిరోజాల అత్తయ్య గారు వెంట్రుక. పడిపో 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 పడిపో. అయ్యో శిరీష, ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయా? అక్క నేను స్పృహ తప్పాను. నీళ్లు కొడితే లేస్తాను. అది హేరా గాలి టైరా? ఎంత పని చేసావే! అయ్యో, ఆ దిక్కుమాలిన వెంట్రుకతో నా కోడల్ని బలి తీసుకున్నావు కదే, దాని ప్రాణం తీసావు కదే. నేనేం చేశానండి? ఇంకా ఏం చెయ్యాలి? నీ వెంట్రుకతో ఇదిగో చూపి. ఇదిగో. ఈ వెంట్రుక నీదే కాదా? నాదే. అది గీత దాటి మా వాటలోకి వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి నీ వెంట్రుక తగిలి అది స్పృహ తప్పిందా లేదా? వెంట్రుక తగిలితే స్పృహ తప్పడమేమిటండి? దాని స్పృహ దానిష్టం అండి. తల్లో వెంట్రుకకే కాదు, ఆఖరికి ముక్కులో. అంటే నా ఉద్దేశం ముక్కులో శ్వాస తగిలినా పడిపోతుంది అని అత్తయ్య గారు. ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు? ఏ మాత్రం బాధ్యత లేకుండా మీ వెంట్రుకతో ఓ అమాయకురాల్ని బాధ పెట్టినందుకు, నా గీత దాటి వచ్చినందుకు మీ వెంట్రుకకి ఫైన్ వేస్తున్నాను. ఆ వెంట్రుక మీదే కాబట్టి మీరే ఫైన్ కట్టాలి. ఇది అన్యాయం. ఫ్యాన్ వేసి వెంట్రుకలు ఎగిరేటట్టు చేసింది మీరు, దానికి మేమెందుకు ఫైన్ కట్టాలి? అయ్యో పాపం, పంతులు గారికి అతి తెలివి కొంచెం ఎక్కువగానే ఉందే. చూడండి మాస్టర్ గారు, స్విచ్ వెయ్యగానే మీ ఫ్యాన్ తిరగటం మీ తప్పు, గాలికి ఎగరటం మీ వెంట్రుక తప్పు. ఎగిరే వెంట్రుకను ఆపకపోవడం నీ పెళ్ళం తప్పు. అక్క అక్క మళ్ళీ నా డైలాగ్ వచ్చినప్పుడు లేపండి. కొడుకో ఏంటిది? ఎన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని తప్పు పడతారేంటండి? చూడండి, మర్యాదగా ఫైన్ కట్టండి, లేదంటే మీ ఫ్యాన్ గాలికి వెంట్రుకలు కాదు మనుషులే ఎగురుతారు, మీ వాటాలోకి వస్తారు, సర్వనాశనం చేస్తారు. అంత దూరం ఎందుకులేండి అమ్మా, ఫైన్ ఎంత కట్టాలో చెప్పండి, కట్టేస్తాం. 1000 రూపాయలు. 1000? ఏంటి 1000 అంటే గుడ్లు మిటకరేస్తున్నావు? దాన్ని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే 10,000 అవుతుంది. ఇస్తారా? వద్దులేండి. తీయండి తీయండి. ఉండండి, తీయాలిగా. పైన పెట్టుకోకుండా లోపల పెట్టుకున్నారే. ఏంటి 10,000 పెట్టుకుని 1000 రూపాయలు ఇస్తున్నారు? అది కూడా ఇవ్వండి. పెడదాం, పదండి పదండి. ఉండండి, మా మధు రాగానే చూద్దాం. చెప్తారు. అమ్మ లాభం, చెల్లుకు చెల్లు అయిపోయింది. అవును అత్తయ్య గారు, అది అత్తయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారా? ఇట్రావే. ఏంటి సీను బాగా పండేటప్పుడు మధ్యలో వేస్తావేంటి? అవును, ఆ మధుకి తెలిసిందంటే ముగ్గురిని కలిపి వాయించేస్తుంది. అయ్యో, ఎందుకే దానికంత భయపడుతున్నారు? మీరు భయపడట్లేదా ఏంటి? నేను భయపడుతున్నానా? మరి లేకపోతే మీరే వెళ్ళి సంతకం పెట్టించుకోవచ్చు కదా. వెళ్ళొచ్చే, కాకపోతే నేను వెళితే దానికి అనుమానం వస్తుంది. వస్తే ఓ టాబ్లెట్ వేసుకుంటుంది. మీకేంటి రోగం? మీరు వెళ్ళండి. అయ్యో, టాబ్లెట్ వేసుకోవడానికి అనుమానం అంటే రోగం అనుకున్నావా? మీకు డబ్బులు కావాలా వద్దా? కావాలి. అయితే వెళ్ళి ఆ మధుతో సంతకం పెట్టించుకొని రండి. అలాగే. అవునత్తయ్య గారు, ఆమె సంతకంతో మీకేం పని? అయ్యో, అది సిగరెట్టే. చిచ్చి, ఈ వయసులో మీకేం రోగం? అయ్యో 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 అయ్యో, ఏంటి? మరి సిగరెట్ అని ఇంత ధైర్యంగా చెప్తున్నారు. అది సిగరెట్ కాదే, సీక్రెట్ అంటే రహస్యం, ఎవరికి చెప్పకూడదు అని. ఓ అలాగా, అయితే సరే. అర్థమైంది.
ఇంతకీ ఆ సంతకం తీసుకొస్తే ఏమాత్రం ఇస్తారేంటి? మీకేం కావాలో అడగండి. ఆ నాకు ఆడి కార్ కావాలి అత్తయ్య గారు. నాకు ఆడే కారు ఈడే కారు వద్దు కానీ ఒక జూప్లెక్స్ బంగ్లా కావాలి అత్తయ్య గారు. అచ్చచ్చచ్చ, చాలా చిన్న కోరికలు కోరుతున్నారే. కాకపోతే అంత సీన్ లేదులే. ఆ, మరి ఆ, నీకొక 116లో దీనికి ఒక 116లో ఇస్తానులే. శిరీష, అత్తయ్య గారికి స్విట్జర్లాండ్ కి ఒక ఫ్లైట్ టికెట్ తీసుకోవే. ఎందుకే? మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించి పైనుంచి తోసేయడానికి. ఏంటేంటేంటేంటి? ఛీ, నోర్మయ్యవే. అంటే నువ్విచ్చే 100 స్విస్ బ్యాంక్ లో దాచుకుందామని. ఏంటి ఎగతాళా? మరి లేకపోతే ఆ వీరముదురు మధుని మాయ చేసి సంతకం తీసుకురావడం అంత తేలికనుకున్నారా? ఆ, మినిమం లక్షల్లో ఉంటేనే డీలోకే. ఆ, సరే ఓకే, ముందు పని కానివ్వండి. ఏదైనా ఐడియా ఇవ్వండి అత్తయ్య గారు. సరే, ఫస్ట్ ప్రయత్నం కాబట్టి ప్లాన్ నేనే చెప్తాను. ముగ్గురం గెటప్ మారుస్తున్నాం. గెటప్పా? ఏం గెటప్ అత్తయ్య గారు? కొంచెం సేపు టైం ఇవ్వండి, గెటప్ డైరెక్ట్ గా చూపిస్తాను. అలాగే అత్తయ్య గారు. బాయ్ బాయ్. బాయ్. అవునే శిరీష, ఇంతకీ ఏం గెటప్ అయిపోతుంది? ఇదిగో చెప్పేది జాగ్రత్తగా వినండి. లత డెలివరీ బాయ్, మరి నేను చెక్కింగ్ బాయ్ వే. మరి మీరు? మీ అసిస్టెంట్. అంటే మీరేం చెప్తే అది చేస్తానన్నమాట. అర్థమైంది. రేయ్, సిలిండర్ పట్టుకుని పదరా. నేనా నేనా ఆ? నేనా అని నోరు తెరుతావేంట్రా? నువ్వు అసిస్టెంట్వా కాదా? అవును. అప్పుడు నువ్వు కాకపోతే నీ తాత మోస్తాడా? మోసుకొని తీసుకురారా తిక్క విధవా. ఏయ్, ఓవర్ చేశారో చంపుతా. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయితే మేము అలాగే మాట్లాడతాం. ఇష్టమైతే ఉంచుకోండి, లేదంటే వదిలేయండి. అయ్యయ్యో, అంత మాట అనకండమ్మా. ఆ సంతకం కోసం ఎంత కష్టమైనా పడతాను. మీ ఇష్టం వచ్చినట్టు అనండి. పదండి. ఇది ఈ రెస్పెక్ట్ రా కావాల్సింది. అనుష్క అనుష్క అనుష్గా షార్ట్ కట్ లో పిలిచిందిలే, పద. పద. సిలిండర్ బరువుగా ఉంది, కాస్త హెల్ప్ చేస్తారా? ఓ సింతేగా, గ్యాస్ కొంచెం తగ్గిస్తాను, బరువు తగ్గిపోద్ది, నువ్వు తీసుకొచ్చేయి. కొట్టానంటేనా పొట్ట పగిలిపోద్ది. అదేనండి గ్యాస్. కొంచెం మీరు కూడా పట్టొచ్చు కదా. సర్లే, చావు. పట్రా శిరీష్. ఓకే రా లత్తుగా. అదేంటే మీ పేర్లు లత్తగా సిరీస్ గా? షబ్బా, అయ్యో, మీ పేర్లు తెచ్చొస్తున్నా. వస్తారా రారా? వస్తున్నానుగా. మేడం మేడం, నువ్వు పిలుస్తున్నావేంట్రా? అంటే అది అసిస్టెంట్వి అసిస్టెంట్ లాగుండు. ఎక్స్ట్రాలు చేసావనుకో సిలిండర్ ఇచ్చుకుని కొడతాను.